చంద్రబాబు గారు ఈ దఫా వాటర్కి సంబంధించి శ్రీశైలం నీళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ పూజలు చేశారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ నీళ్ళ దగ్గరికి మంత్రులను పంపించి, అంటే అక్కడ తెలంగాణ వాళ్ళు వెళ్ళారు ఆ రోజున. అయితే సందర్భంలో ఇప్పుడు అంటే రైతులకి అన్నదాత సుఖీభావ పథకం కింద రిలీజ్ చేయడంతో పాటుగా, డబ్బులు రిలీజ్ చేయడంతో పాటుగా ఎరువులు విత్తనాలకు సంబంధించి ఎదురైనటువంటి సమస్యలను పరిష్కరించేందుకు స్వయంగా తను సమీక్షిస్తూ వచ్చారు. ఇప్పుడు హంద్రీనివాకి సంబంధించి కూడా ఒక ట్వీట్ చేసుకొచ్చారు. రాయలసీమలో 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి హంద్రీనివా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్ళు చూసిన మనసు పులకరిస్తోంది. ప్రతి ప్రాజెక్టు నిండేలా, ప్రతి చెరువుకు నీరందేలా, చివరి భూములను సైతం తడిపేలా అత్యధిక సామర్థ్యంతో హంద్రీనివా కాల్వల్లోని నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను ఆకాంక్షలను తీరుస్తాయి. రికార్డు సమయంలో కాల్వలకు సంబంధించిన రిపేర్లు పూర్తి చేయడం వలన ఇదంతా సాధ్యమైంది అన్నటువంటిది. హంద్రీనివా కాలువల్లో నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను ఆకాంక్షలు తీరుస్తున్నాయి. రికార్డు సమయంలో కాలువలు విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలని మా కళ సాకారం అవుతుంది. రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్ని ఇస్తోంది అన్నటువంటి ట్వీట్ చేశారు.